తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈటెల రాజేందర్ గారు మనతో ఉన్నారు. తెలంగాణ అభివృద్ధి గురించి, బీజేపీ తెలంగాణ అభివృద్ధి కోసం ఏం చేయబోతుందనే అంశాల గురించి మనం తెలుసుకున్నాం. నమస్తే సార్. సార్, ఈరోజు 11వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి తెలంగాణ ఈ 11 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చెందిందని మీరు భావిస్తున్నారు? అనుకున్నట్టు రీచ్ అయ్యారా? ఇంకా బీజేపీ ఎలాంటి అంశాలు, ఎలాంటి ప్రయత్నాలు చేయబోతుంది తెలంగాణ అభివృద్ధి కోసం? ముందు తెలంగాణ కోసం ఒక్క తరం కాదు, 3 తరాలు కొట్లాడి. మొట్టమొదటి తరం ఇడ్లీ సాంబార్ గోబ్యా సిటీ కాలేజ్ దగ్గర విద్యార్థులు ఉద్యమాలు చేస్తే 7 మంది విద్యార్థులు చనిపోయారు. 1969లో 2వ తరం ఉద్యమం చేసింది. అప్పుడు ఒక 359 మంది ముక్కుపచ్చల అనే బిడ్డలు చనిపోయారు. మలదేశ ఉద్యమం 2001లో 2001లో ఉద్యమం అది సకల జనుల ఉద్యమంగా, సకల జనుల సంఘంగా అన్ని జెండాలను అన్ని పార్టీలు పక్కన పెట్టి గొప్ప ఉద్యమం చేసి తెచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో నీళ్లు, నిధులు, నియామకాలు మా ఎజెండా. కానీ ఇవాళ 11 సంవత్సరాలు దాటిపోయి 12వ సంవత్సరం అడుగు పెడుతున్నాం. 12వ ఆవిర్భావ దినోత్సవం వస్తుంది. కానీ ఏ ప్రజాస్వామికమైన తెలంగాణపై కోరుకున్నారో, అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరుగుతుందని చెప్పి కోరుకున్నారో, సామాజిక తెలంగాణ అమలైద్దని చెప్పి భావించిందో, ఇవాళ ఉద్యోగాలు కావచ్చు సంపూర్ణ వస్తుందని చెప్పి భావించిందో, ఇలాంటి వాటి విషయంలో ఎక్కడ కూడా అది కనపడతలేదు. ప్రజలలో ఒకప్పుడు తెలంగాణ అంటే రిచ్గా ఉన్న స్టేట్ అని, ఇలా పర్ క్యాపిటల్ ఇన్కమ్లో, జీడిపిలో, అసలు అనేక రంగాల్లో గొప్పగా ఉన్నటువంటి తెలంగాణ ఇవాళ ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్స్ ఇది అప్పుల కుప్పగా మారిపోయింది, దివాళా తీసింది. మనం తెలంగాణ రాష్ట్ర అధికారులుగా బ్యాంకులకు అప్పుల కోసం పోతే దొంగల్లాగా చూస్తూ ఉన్నారు. మా చెట్లు ఎక్కపోతున్నారని చెప్పి భయపడేటువంటి నీచమైన స్టేట్మెంట్స్ అవుతున్నాం. తెలంగాణ సమాజం కుంగదీస్తాం. పక్కకే ఉన్న రాష్ట్రం ఇవాళ కేంద్ర ప్రభుత్వ అండదండలతో వాళ్ళ ట్యాక్సెస్ తక్కువ ఉన్నప్పటికీ కూడా, వాళ్ళ వనరుల కొరత ఉన్నప్పటికీ కూడా అక్కడ ఎటో దూసుకుపోతూ ఉన్నారు. ఇన్ని వనరులు ఉన్నటువంటి తెలంగాణ ఇందుకు వెలవెలబోతూ ఉన్నటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పాలకుల వీళ్ళ వైఫల్యం వల్ల గొప్పగా ముందుకు దూసుకుపోవడం తెలంగాణ ఇవాళ తిరోగమనంలో ప్రయాణం చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. అన్నిటికంటే బాధ ఇచ్చే అంశం ఏంటంటే, అయ్యో మేము బీదోళ్ళమాట అని చెప్పి ప్రజలకు వాళ్ళే కుంగిపోయేటువంటి పరిస్థితికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెట్టేసింది. ఇప్పుడిప్పుడే ప్రజలు ఒక దాన్ని తేరుకొని మనం కూడా అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ పని అయిపోయింది చూసినాం, కాంగ్రెస్ పని అయిపోయింది అని చూసినాం. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం వస్తే కేంద్ర ప్రభుత్వ అండదండలతో, మోడీ గారి ఆశీర్వాదంతో ఇవాళ ఎట్లయితే ఆంధ్రప్రదేశ్కు నిధులు వస్తూ ఉన్నాయో, అన్ని రకాల అభివృద్ధి చెందాలో అంతకంటే ఎక్కువ అభివృద్ధి జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది అనేటువంటి మాత్రం డెఫినెట్గా తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మొదటి నుంచి సపోర్ట్ చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాకినాడ తీర్మానం మొదలుపెడితే ఇలా అన్ని సుష్మా స్వరాజ్ గారు స్వయంగా పార్లమెంట్లో మాట్లాడే సందర్భం కావచ్చు, రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి తెలంగాణ గడ్డ మీద మేము కట్టుబడి ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అనేటువంటి హామీ కావచ్చు, జేఏసీలో మనాడు దత్తాత్రేయ గారు కానీ అశోక్ గారు కానీ ఇద్దరు భారతీయ జనతా పార్టీ పక్షాన ఉండేది. అట్లా మాకు జిమ్మెదారితనం ఉంది కాబట్టి, మేము పాల్గొన్న వాళ్ళుగా, తెచ్చిన వాళ్ళుగా జిమ్మెదారితనం ఉంది కాబట్టి ప్రజలు మా గురించి చూస్తాను. డెఫినెట్గా రాబోయే కాలంలో అది ఫుల్ఫిల్ చేసేటువంటి జిమ్మెదారి మాత్రమే. కానీ ప్రతిపక్షాలు మాత్రం బీజేపీ తెలంగాణలో ఎప్పటికీ రాదు అని కరాఖండిగా చెబుతున్నారు. భ్రమలలో ఉన్నదా వాళ్ళు, భ్రమలలో చూడండి. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే, ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఎలాంటి అభివృద్ధి చేపట్టాలని అజెండా తెలుసు. ఇలా గుజరాత్ కానీ, మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ ఇలా ఒకసారి అధికారంకి వస్తే ప్రజల ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉంది. 27 సంవత్సరాల తర్వాత కూడా, అంటే 27 సంవత్సరాలు కంటిన్యూ అధికారం చెలాయించిన తర్వాత ఇలా మళ్ళీ అక్కడ రాష్ట్రంలో అధికారం వస్తుంటే మా కమిట్మెంట్ ఎంత ఉంది, మా విజన్ ఎంత ఉంది, మా డెవలప్మెంటల్ యాక్టివిటీ పట్ల మా కన్సర్న్ ఎంత ఉందో అర్థం కాదు. ఇవన్నీ పక్కన పెట్టి ఇవాళ మోడీ గారు 3వసారి సంకీర్ణ రాజకీయాలు తప్ప ఈ దేశానికి దిక్కులేదని చెప్పుకునే ఈ రోజులలో 2వసారి ప్రధానమంత్రి, 3వసారి ప్రధానమంత్రి ఏంటంటే భారతీయ జనతా పార్టీ యొక్క
వేగం భారతీయ జనతా పార్టీ యొక్క విజన్, భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్ ఎంత గొప్ప దాని మాట ఆ వేగం తెలంగాణలో లేదనే విమర్శలు వస్తాయి వస్తున్నాయి. కదా. తెలంగాణ బీజేపీలో లేదంటున్నారు. 100% అధికారం వస్తాం, అన్ని రకాల వేగాలు వస్తాయి. ఇప్పుడు 8 మంది ఎంపీలను తెలంగాణ ఎంచుకుంది, కానీ బీజేపీ ఏం చేస్తుంది అనే మాట ప్రతిపక్షాలు అంటున్నాయి. ప్రజలు అది ప్రతిపక్షాలు అంటున్నాయి. మీరేం సమాధానం? నేను మాట్లాడడం కాదు. అప్పుడప్పుడు కేంద్ర ప్రభుత్వ పథకాల భూమి సందర్భం కావచ్చు, లేదా పూర్తి చేసిన తర్వాత చేసేటువంటి అంకిత సందర్భం కావచ్చు, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వెళ్ళి పొంగులేటి శ్రీనివాసరావు గారు ఏం మాట్లాడుతున్నారు, కోమటిరెడ్డి వెంకయ్య గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీరు తెలంగాణ ప్రజలకి, ముఖ్యంగా యువతకి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు బీజేపీ తరఫు నుంచి? సకల జనుల సమ్మెతో త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ మీ కళ్ళ ముందే కొంత మీకు నిరుత్సాహాన్ని కనపడతా ఉంది. కుంగిపోవద్దు, బాధపడద్దు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది. ఇవాళ గుజరాత్ ఎట్లయితే డెవలప్ అయిందో, ఇతర రాష్ట్రాలు ఎట్లయితే ముందుకుపోతాను, అంతకంటే గొప్పగా తెలంగాణ రేపు నిర్మాణం కాబోతుంది. మీ ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కాబట్టి మీరు ఎక్కడ కూడా ఆత్మనిర్భర భావంతో బతకండి. ఇవాళ చిన్న వాళ్ళ మన ఫీల్డ్ మాత్రం ఉండదు. థ్యాంక్ యూ సార్.